దుర్యోధనుడు, కర్ణుడు, శకుని మొదలైన వారు పరమ దుర్మార్గులు. అందుచేత శత్రువు బలహీనుడైనా సరే బలవంతులు వారిని తక్కువ వారు అని అంచనా వేయకూడదు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అభిప్రాయాన్ని గ్రహించినటువంటి సేవకులు రథాన్ని సిద్ధం చేయటానికి వెళ్ళారు. ఆ రథం ప్రళయకాలాగ్నిలాగా ప్రకాశిస్తుంది. విమానంలాగా పరిగెత్తగల వేగం గలది. అది చంద్ర సూర్యుడిలాగా ప్రకాశించే చక్రాలతో అలంకరించబడి ఉంది. ఆ రథం అర్ధచంద్రుడు, చంద్రుడు, చేపలు, మృగాలు, పక్షులు, పుష్పాల వంటి ఆకారాలతోనూ అంతటా మణిరత్నాలతోనూ ప్రకాశిస్తుంది. మధ్యాహ్న కాలంలోని సూర్యుడిలాగా ఆ రథం వెలిగిపోతుంది. విశాలంగా ఉంది. చూడటానికి ముచ్చటగా ఉంది. ఆ రథం అంతా మణులతోనూ బంగారంతోనూ విచిత్రంగా ఉంది. దానికి మంచి ధ్వజం, పతాకం అమర్చబడి ఉన్నాయి. ఆ రథంలో అవసరమైన సామగ్రి అంతా చక్కగా సిద్ధం చేయబడింది. పులి చర్మం పరచబడి ఉంది. అది శత్రువులకు భరించరానిదిగా ఉంది. శత్రువుల కీర్తికి వినాశనం కలిగిస్తుంది. యదువంశీయుల ఆనందాన్ని వృద్ధి చేస్తుంది. శ్రీకృష్ణుడి అనుచరులు వెళ్ళి శైబ్యము, సుగ్రీవము, మేఘ, పుష్పము, వలాహకము అనే పేర్లు కలిగిన 4 గుర్రాలను స్నానం చేయించారు. సమస్త ఆభరణాలతోనూ అలంకరించారు. రథానికి వాటిని కట్టారు. శ్రీకృష్ణుడి మహత్వాన్ని మరింతగా పెంచేటువంటి గరుడ ధ్వజాన్ని కూడా రథంపై అమర్చారు. ప్రయాణ సమయంలో దాని రెపరెపలు వినసొంపుగా వినిపిస్తూ ఉంటాయి. ఆ రథం మేరుపర్వత శిఖరంలాగా ప్రకాశిస్తుంది. అది మేఘాలతోనూ దుందుబులతోనూ సమానమై ధ్వని కలిగి ఉంది. అది కామ గమనం గల విమానంలాగా ఉంది. శ్రీకృష్ణుడు ఆ రథాన్ని ఎక్కాడు. తర్వాత సాత్యకిని ఎక్కించుకున్నాడు. ఆ రథఘోషంతో భూమి ఆకాశాలను ధ్వనింపజేస్తూ శ్రీకృష్ణుడు బయలుదేరాడు. ఆ క్షణంలో ఆకాశాన్ని కప్పి ఉన్నటువంటి మేఘాలు తొలగిపోయాయి. గాలి మంగళకరంగా వీచింది. దుమ్ము రేగటం ఆగిపోయింది. శుభసూచనంగా మృగాలు, పక్షులు ప్రదక్షిణంగాను అనుకూలంగానూ సంచరించాయి. శ్రీకృష్ణుని అనుసరించాయి. బెగ్గురు పక్షులు, వడ్రంగి పక్షులు, హంసలు శుభాన్ని కలిగించే శబ్దాలు చేశాయి. అన్ని వైపులా శ్రీకృష్ణుడి వెంట ప్రయాణం చేశాయి. అప్పుడు హోమగుండం నుండి జ్వలిస్తూ ఉన్న అగ్నిదేవుడు పొగ లేకుండా ప్రదక్షిణ ముఖంగా ప్రజ్వలించాడు. వశిష్ఠుడు, వామదేవుడు, భూరిద్యుమ్నుడు, గయుడు, క్రతుడు, శుక్రుడు, నారదుడు, వాల్మీకి, మరుత్తుడు, కుశికుడు, భృగుడు మొదలైన దేవఋషులు, బ్రహ్మఋషులు ఒక్కటై శ్రీకృష్ణుడికి ప్రదక్షిణంగా నిలబడ్డారు. ఇలా మహాత్ములైన మహర్షుల చేత, సాధువుల చేత శ్రీకృష్ణుడు పూజింపబడ్డాడు. తర్వాత హస్తినాపురానికి బయలుదేరాడు. శ్రీకృష్ణుడి రథం నెమ్మదిగా కదులుతూ ఉండగా ధర్మరాజు, భీమార్జునుడు, నకుల సహదేవులు, చేకితానుడు, విక్రాంతుడు, చేదివ్యూపాలుడు, దృష్టకేతువు, ద్రుపదుడు, కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు కుమారుడితోనూ కైకేయులతోనూ సహా విరాట్రాజు మొదలైన రాజులందరూ శ్రీకృష్ణుడికి కార్యసిద్ధి కలగాలని కోరుకున్నారు. కొంత దూరం శ్రీకృష్ణుడిని అనుసరించారు కూడా. శ్రీకృష్ణుడి వెంట వెళుతున్నటువంటి ధర్మరాజు రాజులందరూ వింటూ ఉండగా ఇలా ప్రార్థించాడు: శ్రీకృష్ణుడు సనాతనుడైన పరమేశ్వరుడు, దేవతల చేత కూడా పూజింపబడేవాడు, సకల ప్రాణులకు రక్షకుడు, సకల ప్రాణుల యందు ప్రకాశిస్తూ ఉంటాడు, ధర్మవేత్త, ధీరుడు,
బుద్ధిమంతుడు, లోభము లేనివాడు, స్థిరమైన బుద్ధి కలవాడు. శ్రీకృష్ణుడు కామం వల్ల కానీ, భయం వల్ల కానీ, లోభం వల్ల కానీ, ఏ విధమైన ప్రయోజనం వల్ల కానీ ఎప్పుడూ అన్యాయ మార్గాన్ని అనుసరించడు. సర్వగుణ సంపన్నుడై శ్రీవత్సలాంఛనుడై ఉన్నాడు. అటువంటి స్వామిని పొగుడుతున్నారని శ్రీకృష్ణుడిని ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు రథం దిగి వచ్చి ధర్మరాజును కౌగలించుకున్నాడు. అప్పుడు మళ్ళీ ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ శత్రు సంహారక శ్రీకృష్ణ, మా తల్లి స్త్రీ అయి ఉండి కూడా ఎన్నో కష్టాలు పడుతూ చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచి పోషించింది. ఉపవాస తపస్సులను స్వభావంగా స్వీకరించింది. ఎప్పుడూ శుభాన్నే కోరుకుంటూ ఉంది. దేవతలను అతిథులను పూజించింది. గురువులను సేవించింది. పుత్రులపై వాత్సల్యాన్ని ప్రదర్శించింది. అటువంటి కుంతీదేవి మాకెంతో ఇష్టమైనది. ఆమె దుర్యోధను నుండి మమ్మల్ని అందరినీ రక్షించింది. ఆమె దుఃఖాలను పొందటానికి అర్హులు కాదు ఆవిడ. కానీ మా కోసం నిత్యం దుఃఖాలను అనుభవిస్తుంది. అటువంటి మా తల్లి వద్దకు వెళ్ళు, ఆమె క్షేమాన్ని అడుగు, మా క్షేమాన్ని ఆమెకు తెలుపు, ఆమెకు నమస్కరించు, పుత్రశోకంతో బాధపడుతున్న ఆమెను ఊరడించు. ఓ కృష్ణ, పెళ్ళైన రోజు నుంచి ఆమె అత్తవారి ఇంట్లోకి అడుగుపెట్టి ఎన్నో బాధలను అనుభవించింది పాపం. ఇప్పటికీ అక్కడ ఆమె కష్టాలనే అనుభవిస్తుంది. ఓ శ్రీకృష్ణ, దుఃఖిస్తూ కుమిలిపోతున్నటువంటి మా తల్లికి నేను ఎప్పుడూ సుఖాన్ని కలిగిస్తానా అని ఎదురు చూస్తున్నాను. మా అమ్మ ఎప్పుడూ మా కోసమే కష్టపడింది. అత్తవారింటికి అడుగు పెట్టినప్పటి నుంచి కష్టాలే పడింది. ఇప్పటికీ కష్టాలే. అటువంటి తల్లి దుఃఖించవలసిన పని లేదు, కష్టాల్లో ఉండవలసిన పని లేదు. అటువంటిప్పుడు మా కోసం కష్టాలు పడుతూ ఉన్నది, దుఃఖిస్తూ ఉన్నది. మొదట ఆమెను చూడు, మా విచారంగా చెప్పు, పుత్రులు బాగున్నారని చెప్పు. నేను ఎప్పుడు సుఖాన్ని కలిగిస్తానా అని ఎదురు చూస్తున్నాను. మా అమ్మకు నేను ఎప్పుడు సుఖాన్ని కలిగిస్తానా? ఒక్కరోజు కూడా మా అమ్మకు ఈరోజు వరకు నేను సుఖాన్ని కలిగించలేదు. పుట్టినప్పటి నుంచి ఇదే దుఃఖంతో ఉన్నది మా అమ్మ. పాపం, మా అమ్మకు నేను అడిగినట్టుగా చెప్పు, మా దుఃఖం అంతా చెప్పు. ఇంకేం చేస్తావు? అంతే కదా మాతో. అమ్మకు సుఖపెట్టలేనటువంటి పుత్రుడు నేను. ఏం ప్రయోజనం? నేనుండి కూడా ఏం ప్రయోజనం? ధర్మరాజు నా పేరు, అంతే. ఏం ప్రయోజనం? అమ్మను సుఖపట్టలేనటువంటి పుత్రుడిని. మేమంతా ధీరులం, శూరులం, పరాక్రమవంతులం. మాదెంత వంశం పెద్దది. ఏం ప్రయోజనం? అమ్మ దుఃఖపడుతూ ఉన్నది. అమ్మకు సేవ చేసే యోగం లేదు మాకు. ఆ రోజు ఎప్పుడైనా వస్తుందంటావా? మా అమ్మకు సుఖమిచ్చే రోజు వస్తుందంటావా? మా అమ్మ దుఃఖం లేనటువంటి సంతోషంగా ఉండే రోజు వస్తుందంటావా? మేము వనవాసానికి వెళ్ళినప్పుడు ఆమె మాపై ప్రేమతో ఎంతో బాధపడింది, చాలా బాధపడింది, ఏడ్చింది, భయంతో ఏడ్చింది ఏమైపోతారు అని. దీనంగా మా వెంట కూడా వచ్చింది. అయినా సరే మేము ఆమెను విడిచిపెట్టి అడవులకు వెళ్ళిపోయాం. వయస్సు అయిపోయింది, ఎందుకు తీసుకువెళ్ళటం బాగలేదు అని వదిలేసి వెళ్ళాం. ఓ శ్రీకృష్ణ, మనిషి దుఃఖాలకు భయపడి చనిపోతాడు అనటం సరైంది కాదు. దుఃఖాలకు భయపడి చనిపోవటం అనేది అది సరైన మాట కాదు, అది సరైన బాట కాదు. అట్లంతా చనిపోకూడదు కూడా. ఆమె జీవించే ఉండవచ్చు, కష్టంలో పోతుందనుకోవద్దు, జీవించే ఉంది. ఆమె పుత్రశోకంతో పీడింపబడుతూనే ఉంటుంది, నిజమే. అట్లంతా చచ్చిపోతే సరిగా ఉంటుంది అనుకోకూడదు కదా. అనుభవించే వెళ్ళాలంతే. ఓ మధుసూదన, నువ్వు మా తల్లికి నమస్కరించు. నా మాటగా ధృతరాష్ట్రుడికి, సుయోధనుడికి, వయోవృద్ధులైన రాజులకు నమస్కారం చేయి. చాలామంది ఉన్నారు అక్కడ. భీష్ముడికి, ద్రోణుడికి,
కృపుడికి బాహ్లికుడికి నమస్కారాలు తెలుపు. అశ్వత్థామకు, సోమదత్తుడికి, భరత వంశీయులందరికీ నమస్కారాలు తెలుపు. కౌరవ మంత్రాంగాన్ని రక్షించేవాడు, మర్మవేత్త, మహామేధావి, లోతైన బుద్ధిగలవాడైనటువంటి విదురుడికి కూడా నమస్కారాలు తెలుపు అన్నాడు. ఇలా రాజులందరూ వింటూ ఉండగా ధర్మరాజు శ్రీకృష్ణుడికి చెప్పాడు. శ్రీకృష్ణుడికి నమస్కారం పెట్టి అనుమతి తీసుకున్నాడు. సోదరులతో కలిసి వెనక్కు వెళ్ళాడు. అయితే అర్జునుడు వెనక్కు వెళుతూ వెళుతూ తన ప్రియమిత్రుడైన శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. గోవిందా, మేము రహస్యాలోచన చేసినప్పుడే అర్ధరాజ్యం ఇస్తేనే సంధి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. ఈ విషయం రాజులందరికీ తెలుసు. దుర్యోధనుడు లోభాన్ని విడిచిపెట్టి గౌరవంగా అర్ధరాజ్యాన్ని మాకు ఇవ్వటమే నాకు ఇష్టం. దానివల్ల ఇక కౌరవులు భయపడవలసిన పని లేదు. ఓ జనార్దన, దుర్యోధనుడికి ఎలా నడుచుకోవాలో తెలియదు. అతడు దీనిని భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం నేను సమస్త క్షత్రియులందరినీ అంతం చేస్తాను. ఇది సత్యం అన్నాడు. ఎప్పుడు సత్య ప్రతిజ్ఞ చేస్తుంటాడు అర్జునుడు. మళ్ళీ ఇంకో ప్రతిజ్ఞ చేశాడు. అర్జునుడు ఇలా అనగానే ఆ మాటలు విని భీముడు ఎంతో ఆనందించాడు. క్రోధావేశంతో ఊగిపోయాడు. పెద్దగా సింహనాదాలు చేశాడు. ఆ సింహనాదాలను విని వీరులందరూ వణికిపోయారు. వారి వాహనాలైన గుర్రాలు, ఏనుగులు ఒక్కసారిగా మలమూత్రాలను విడిచిపెట్టాయి. అంత భయపడ్డాయి అన్నీ కూడా. అంత జోరుగా సింహనాదం చేశాడు అర్జునుడు. ప్రతిజ్ఞ అనేది ముఖ్యం. ప్రతిజ్ఞ చేశాడంటే వదలడిగా. అర్జునుడు యొక్క స్వభావం ఏమిటంటే ప్రతిజ్ఞనే ముందు పెట్టుకొని వెళుతూ ఉంటాడు. భీముడు కూడా తన నిర్ణయాన్ని చెప్పి కృష్ణుని కౌగిలించుకున్నాడు. బాగా కౌగిలించుకొని ఆయన అనుమతి తీసుకొని వెనక్కి వెళ్ళాడు. అక్కడ ఉన్న రాజులందరూ వెళ్ళగానే కృష్ణుడు నెమ్మదిగా రథం ఎక్కాడు. ఎంతో ఆనందంగా ముందుకు వెళ్ళాడు. ఆ రథాన్ని దారికుడు నడుపుతున్నాడు. అప్పుడు దారికి ఇరువైపులా బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్న మునులు నిలబడి ఉన్నారు. ఆ మునులంతా స్వామి దర్శనాని కోసం నిలబడ్డారు. శ్రీకృష్ణుడు వారిని గమనించి వెంటనే రథాన్ని ఆపించి క్రిందికి దిగాడు. దేవుడు కదా, పైన కూర్చోవచ్చు కదా, కూర్చోలే, కిందికి దిగాడు. ఇరువైపులా ఉన్న మునులకు అటువైపు నమస్కారం చేసి మళ్ళీ ఇటువైపు వచ్చి నమస్కారం చేసి వారితో ఇలా అన్నాడు. ఓ మునులారా, సమస్త లోకాలు క్షేమంగా ఉన్నాయా? మీ అనుష్ఠానం చక్కగా సాగుతుందా? 3 వర్ణాల వారు విప్రుల ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటున్నారా? దేవపూజ, పితృదేవతా పూజ, అతిథి పూజలు చక్కగా జరుగుతున్నాయా? ఓ పూజ్యులారా, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు? మీరు ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు? మీరు ఏ పని మీద వస్తున్నారు? నేను మీకు ఏం చేయాలి అని అడిగాడు. అక్కడ ఉన్నటువంటి మహర్షులు నారదుడు, అధర్శిరుడు, సర్పమాలి, దేవల మహర్షి, ఆర్వావసు, సుజానువు, మైత్రేయుడు, శుకనుడు, బలి, బకుడు, దాల్భ్యుడు, స్థూలశిరుడు, కృష్ణద్వైపాయనుడు, అయోధ ధౌమ్యుడు, అణిమాండవ్యుడు, కౌశికుడు, దామోష్ణిషుడు, త్రిశవణుడు, పర్ణాదుడు, ఘటాజనకుడు, మౌంజాయనుడు, వాయుభక్షకుడు, పారాశర్యుడు, శాలికుడు, శీలవంతుడు, అశని, ధాత, శూన్యపాలుడు, అకృతవ్రుడు, శ్వేతకేతువు, కహలుడు, పరశురాముడు మొదలైన ఈ మహర్షులందరూ శ్రీకృష్ణుని అభినందించారు. ఎంత సంతోషమో, వీళ్ళ పేర్లన్నీ మనం చెప్పుకున్నాం ఈరోజు. శ్రీకృష్ణుడిని వాళ్ళంతా అభినందించారు, ఆశీర్వదించారు, శుభం పలికారు. తర్వాత దేవదానువులందరికీ మిత్రుడైన పరశురాముడు శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి కృష్ణుడిని కౌగిలించుకున్నాడు. కృష్ణుడితో ఇలా అన్నాడు. ఓ కేశవ, పుణ్యాత్ములైన ఈ దేవఋషులు పురాతనమైన దేవాసుర సంగ్రమాన్ని ప్రత్యక్షంగా చూశారు. ఈ బ్రహ్మఋషులు బహుశాస్త్ర పండితులు. ఈ రాజఋషులు నిన్ను మిక్కిలి గౌరవిస్తున్నారు.
ఈ రాజులందరూ అన్ని దిక్కుల నుండి గుమిగూడి ఇక్కడ చేరారు. ఈ సభాసదులు అందరూ సత్యస్వరూపుడైన నిన్ను చూడాలని కోరుకుంటున్నారు. చూడవలసిన అద్భుతమైన ఘటనను మేము చూడాలని హస్తినాపురానికి బయలుదేరాం. ఆ కౌరవ సభలో ధర్మంతో కూడినవి, అర్థంతో కూడినవైన నీ మాటలను మేమందరం వినాలని అనుకుంటున్నాం. ఆ కౌరవ సభలో భీష్ముడు, ద్రోణుడు, గొప్ప బుద్ధిగల విదురుడు నిన్ను కలుస్తారు. ఓ మాధవ, గోవింద, నువ్వు, భీష్ముడు మొదలైన వారు మాట్లాడే సత్యమైన హితమైన మాటలను మేము వినాలని అనుకుంటున్నాం. ఇప్పుడు మేము నీ దగ్గర నుండి సెలవు తీసుకుంటున్నాం. మళ్ళీ నిన్ను మేము చూస్తాం. నీ ప్రయాణం ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగుగాక. ఆ కౌరవ సభలో దివ్యమైన ఆసనంలో కూర్చొని ఉన్న నిన్ను మేము చూస్తాం. ఎందుకో అక్కడ చూడాలనిపించింది, నిన్నెందుకో అక్కడ చూడాలనిపించింది. అందుకని మేమంతా బయలుదేరాం. వీళ్ళందరూ బయలుదేరారు. ఇంత పెద్ద మహర్షులందరూ బయలుదేరారు. దేవలోకమే బయలుదేరినట్టు తపస్సులందరూ బయలుదేరారు. హస్తినాపురానికి బయలుదేరారు. ఎందుకంటే అక్కడ మాట్లాడే మాటలు నువ్వు ఏం మాట్లాడతావో వాళ్ళతో మేము చూడాలనుకున్నాం, వినాలనుకున్నాం. అక్కడ ఆ సభలో నిన్ను చూడాలనుకున్నాం. ఇదేం రహస్యమో తెలియదు. అందరూ బయలుదేరారు. బలరాముడు అర్థం కాలేదు, ఎందుకు బయలుదేరారు వీళ్ళంతా అని. బలం తేజస్సుతో విరాజులతో కూర్చొని ఉన్నటువంటి నిన్ను మేము తప్పకుండా అక్కడ చూస్తాం. సభలో నిన్ను చూడాలనే మేము వస్తున్నాం. ఎందుకో అక్కడ చూడాలని మాకు ఆశగా ఉంది, వస్తున్నాం. నీ మాటలు వినాలనే మేము వస్తున్నాం అన్నాడు పరశురాముడు. పరశురాముడు అందరికీ కూడా ముందుగా నడుస్తున్నాడు, యజమానిగా నడుస్తున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 84వ అధ్యాయం. శ్రీకృష్ణ పరమాత్మ హస్తినాపురానికి ప్రయాణమైన సమయంలో ఆయన వెంట 10 మంది మహారథులు, 1000 మంది సైనికులు, 1000 మంది ఆశ్వికులు ఆయుధాలు ధరించి వెళ్ళారు. వారందరూ విస్తారమైన భోజన సామగ్రితో, 100ల కొద్ది పరిచారకులతో కలిసి వెళ్ళారు అన్నాడు వైశంపాయన మహర్షి. ఈ మాటలు విని జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు. ఓ మహర్షి, మహాత్ముడైన శ్రీకృష్ణుడు హస్తినాపురానికి ఎలా బయలుదేరాడు? ప్రయాణ సమయంలో ఆ తేజోమూర్తికి ఎలాంటి శకునాలు ఎదురయ్యాయి అని అడిగాడు. అప్పుడు వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, శ్రీకృష్ణుడు బయలుదేరి వెళ్ళే సమయంలో ఎదురైన శుభశకునాలను, అశుభశకునాలను గురించి చెబుతాను విను. మేఘాలు లేకపోయినా ఆకాశంలో మెరుపుతో కూడిన పిడుగుపాటు చప్పుడు వినిపించింది. మేఘాలు లేకపోయినా కూడా విడిపించింది, అది అపశకునం. వెంటనే పర్జన్యుడు వానను కురిపించాడు. తక్షణం వాన కురిపించాడు, పిడుగు శబ్దం వస్తూనే. తూర్పు దిక్కుగా ప్రవహిస్తున్న సింధువు మొదలైన 7 నదులు తమ ప్రవాహ దిశను మార్చుకొని పడమటి దిక్కు వైపు ప్రవహించాయి. దిక్కులన్నీ విపరీతమై దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందట. అంతటా మంటలు చెలరేగాయి. భూమి కంపించింది. 100ల కొద్ది జలాశయాలు, కలశాలు నీటిని కుమ్మరించసాగాయి. చిత్రంగా అయిపోయిందంత. అన్ని అపశకునాలు. విశ్వమంతా చీకటి క్రమ్ముకుంది. దిక్కులంతా ధూళితో నిండిపోయాయి. దిక్కుల మూలాలు తెలియకుండా పోయాయి. ఏ మూల ఎక్కడికి వెళుతున్నామని తెలియక పెద్ద పెద్ద ధ్వనులు వినిపించసాగాయి. మొదట్లో ఎట్లా అంటే అక్కడంతా ఆ రథాలకు రహదారులు కూడా లేవు. ఆ సమయంలో కేవలం సూర్యుడి వెలుతురులో వెళ్ళాలి. ఇది పశ్చిమం, పూర్వము దిక్కు అని, ఆగ్నేయం అని ఆ విధంగా వెళ్ళాలి. అరితేరిన వారు దండికి రతికులు ఉన్నారు కాబట్టి సరైన ఊరికే తీసుకుపోతారు వాళ్ళు. రెండోది గుర్రాలు కూడా తీసుకుపోతాయట. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.